సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో మనమైతే లూలు మాల్కి అయితే వచ్చేసాం. వైబ్ అయితే సూపర్గా అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ అవ్వగానే ఆ లూలు సూపర్ మార్కెట్ అయితే చూపించాను కదా, అది వైడ్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. సో ఇక్కడంతా డిఫరెంట్ షాపింగ్స్ అంటే డిఫరెంట్ షాప్స్ అయితే ఉంటాయి. ఫ్యాషన్ ఉంటుంది, తినేదానికి ఉంటుంది, మళ్ళీ వచ్చేసి ఈ డ్రింక్స్ ఉంటాయి. చాలా అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో లూలు మాల్కి వస్తే ఒకటి కార్డ్ అయినా అయిపోవాలి, లేకపోతే మీ నడిచి మీరైనా అలసిపోవాలి. ఇదే జరుగుతుందన్నమాట. సో చూసేదానికి బాగుంటుంది, కొనేదానికి కూడా బాగుంటుంది. సో వాట్ యు విష్. సో మీరు వెళ్ళి ఏమైనా చేయొచ్చు. సో నేనైతే చూసేదానికి అయితే వెళ్ళిపోయాను. సో కొనేదానికి వెళ్ళే టైం కాదు నాది. సో నేనైతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేసి ఇంకా రిజెక్ట్ అయిపోయి ఇంకా బాధలో ఇంకా ఏం చేయాలో తెలియక ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి లూలు మాల్కి అయితే వచ్చేసాం అనమాట. సో లూలు మాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఫ్లోర్లో రాగానే అంటే ఎక్స్కలేటర్ ఉంటుంది. సో కిందంతా పార్కింగ్, ఎక్స్కలేటర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఆడ మార్కెట్ అంతా సూపర్ మార్కెట్, లూలు సూపర్ మార్కెట్ పెద్దగా ఉంటుంది. సో అది నేనైతే తీయలేదు. సో అక్కడికి వెళ్ళేసి ఒక హాఫ్ కోడి అయితే తీసుకున్నాను. సో కేఎఫ్సి లాంటి కోడి. సో లైక్ దట్. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను నేను. ఇక్కడ అంతా ఫ్యాషన్ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ సూట్స్, కెల్విన్ క్లీన్, సో బ్రాండ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేయాలి కానీ మీరు ఏదైనా కొనచ్చు. సో బయట కూడా వెళ్ళి కొనచ్చు, బట్ ఇక్కడికి వచ్చి నేనైతే ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను. సో డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో అమ్మాయిలకి, అబ్బాయిలకి మళ్ళీ చాలా అయితే ఉన్నాయి. ప్యాంట్లూన్స్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ సో పైగా నేను వెళ్ళిన డే వచ్చేసి అది సాటర్డే కావడం వల్ల సో చాలా బాగుంది. సో ఏరియా అంతా అక్కడికే వస్తున్నారు. ఫస్ట్ టైం నేను లూలు మాల్కి రావడము. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే అంత ఫ్యాషన్గా ఉంది. సెకండ్ ఫ్లోర్ అయితే మేకప్ ప్రోడక్ట్స్, ఏమైనా ఎసెన్షియల్స్ లైక్ వాచెస్, లేకపోతే ఇలాంటివన్నీ. సో ఇలాంటివి అయితే ఉన్నాయి. సో చూడండి, లూయిస్ ఫిలిప్. సో డిఫరెంట్. సో బెంగళూరులో మాల్స్లో అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. సో ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క దానికైతే స్పెసిఫిక్గా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి. సో డిఫరెంట్ క్లాతింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో లోపలికి వెళ్ళి నేను ఒక్కొక్కటి వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదని చెప్పేసి నేను ఒక్కొక్క బయట నుంచి అలా చూసుకొని అయితే వచ్చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్ అనమాట. సో థర్డ్ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయంటే అన్నీ తినేవి, మీన్స్ అంతా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఇది ఫోర్త్ ఫ్లోర్ మీకు చూపిస్తాను పైనది. సో పైన అంతా చూపిస్తున్నాను కదా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థర్డ్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. థర్డ్ ఫ్లోర్లో వెళ్ళేసి మనం కొంచెం తినేద్దాం. సో ఆఫ్టర్నూన్ కూడా నేను తినలేదు. సో బికాజ్ నేను ఇంటర్వ్యూకి వచ్చాను కాబట్టి నేను తినకుండా వచ్చేసాను. సో అందుకనే నేను కేఎఫ్సి చికెన్ ట్రై చేద్దాం అనుకున్నాను. అందువల్ల నేను వచ్చేసి ఇప్పుడు కొనేసి ఇంకా ఎక్కడ ఫుడ్ కోర్ట్ ఎలా తిందాము ఏం చెప్పేసి నేను వెతుకుతున్నాను. సో వాళ్ళైతే సూపర్ మార్కెట్లో కొనడం వల్ల నేను పైకి వెళ్ళమన్నారు. సో మార్కెట్లో వ్యాస్ట్ అన్నీ ఏం కావాలో అన్నీ ఉంటాయన్నమాట. సో మీకు ఫ్రూట్స్, చేపలు, మళ్ళీ వచ్చేసి వెజిటేబుల్స్, మళ్ళీ ఇది తినేదానికి డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మళ్ళీ వచ్చేసి ఇక్కడ మసాలాలు అంటే అలా పెట్టేసి, అంటే మసాలాలు అద్దేసి కోడికి అలా పెట్టేసి, సో ఇలాంటివన్నీ ఉంటాయి. మనమైతే ఈరోజు ఇక్కడైతే ఈ ప్లేట్ తీసుకునేసి అక్కడే ఏ టేబుల్కైనా ఏ షాప్కైనా వెళ్ళి అడిగినా ట్రే కావాలంటే ఇస్తారు. సో మనమైతే కేఎఫ్సి చికెన్ అయితే తెచ్చేసుకున్నాము ఆ సూపర్ మార్కెట్లో. సో ఇదైతే ఆఫ్ కూడా అనమాట. సో 250 రూపీస్ అయితే పడింది. సో నేను కేఎఫ్సి చికెన్ అంటున్నాను. సో నిజంగా నేను కేఎఫ్సిలో కొనింది కాదు, బట్ అక్కడ సో నాన్ వెజ్ ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది సూపర్ మార్కెట్లో. నేను ఆతృతతో ఇంకా నేను తినాలని చెప్పేసి నేను అక్కడ కొనేసాను. పైకి వచ్చి చూస్తే అన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. కేఎఫ్సి, మెక్డీ, మళ్ళీ వచ్చేసి పిజ్జా, డిఫరెంట్ వ్యాస్ట్, మళ్ళీ బిర్యానీస్ అనమాట. ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ఇది సూపర్గా అయితే ఉంది. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ చేసి పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే థియేటర్ అనమాట అయితే. సో లూలు మాల్లో వచ్చేసి ఇక్కడైతే థియేటరు. సో ఇక్కడైతే ఎగ్జిబిట్ ఏరియా అనమాట. సో మన
కన్నడ దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరి ఈ వాల్ పోస్టర్స్ మీద పెట్టారు. సో గ్రేట్ లీడర్స్ అనమాట. సో ఐ హోప్ చాలామంది తెలియదు నాకు, బట్ సో కొంతమంది అయితే తెలుగులో కూడా కొంతమంది మూవీస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల నేను చూడగలిగాను. సో భలే ఎగ్జిబిట్ చేశారు. సో వాళ్ళ గురించి అంతా రాశారు. బట్ ఐ డోంట్ నో కన్నడ, బట్ ఐ వాంట్ టు లెర్న్. సో నేను నేర్చుకోవాలి. సో సరిగ్గా నాకు ఆ పేర్లు టైటిల్స్ చదవడం కూడా అర్థం కాలేదు. అంటే నేను ఇవన్నీ చూడడానికి ఎక్కువ నేను ఇదైపోయింది. సో కానీ ఆ ఎగ్జిబిట్ చేసింది అవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏరియా నేను ఏది చూద్దాం అనుకున్నానంటే, సో మీరే చూస్తారు కదా, ఇదంతా వాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. సో ఈయనైతే నాకు తెలుసు. సో చూస్తున్నారు కదా, సో మన దీంట్లో మన మూవీస్లో కూడా కనిపించారు. సో ఇది టాయ్ బాయ్. సో కిందంతా ఫుడ్ కోర్టు, ఇక్కడంతా ప్లే ఏరియా అనమాట. థియేటర్ ఉంటుంది, మన ప్లే ఏరియా ఉంటుంది. సో ఇవంతా సో నెక్స్ట్ ఏరియా అయితే మనము వెళ్ళిపోతున్నాం. సో ప్లే ఏరియాలోకి ఏమేమి ఉంటాయి చూద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. కాస్ట్ మాత్రం పైన ఫుడ్ కోర్ట్స్ అంటే ఏవేవైతే ఉన్నాయో అన్ని బ్రాండ్స్ ఉంటాయి, మీరు తినేదానికి ఏవేవి ఉన్నాయో అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, అంటే చూపించలేదు. ఎందుకంటే సో వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు, తింటూ ఉంటారు. నేను వచ్చేసి వాళ్ళకి ఫోటో తీసి అంటే వీడియో తీస్తా, ఒక్కొక్క ఫుడ్ కోర్ట్లో వెళ్ళి నేను మీరు అన్నీ చూసినవే, బట్ నేను అలా చేయకూడదు అనుకున్నాను. సో ఇవి కొంచెం కొత్తగా ఉంటుంది, మీకు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మన ప్లే ఏరియా అనమాట, లోపలికి వెళ్తున్నాము. సో నాకైతే చాలా కొత్తగా అనిపించింది. ఇంకా లేదు, లోపలికి వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే కొంచెం లిఫ్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, మళ్ళీ వచ్చేసి ఇక్కడ అంతా అప్ ఫ్లోర్లో 4th ఫ్లోర్లో అంతా డిఫరెంట్ ఏరియాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనింగ్ అంత ఫారెస్ట్ టైపు స్ట్రక్చర్ అంతా అసలు ఆ సిండ్రిల్లా వైబ్స్ అయితే నాకు భలే కట్టారంతా, నాకు వేరే వైబ్ అయితే వచ్చింది. సో ఇక్కడైతే నాకు అనిపిస్తుంది ఏంటంటే అసలు మన ఊళ్ళల్లో వచ్చేసి పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ వచ్చేసి ఏవేవో డిఫరెంట్ గేమ్స్ అన్నీ ఆడుకొని మనము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. బట్ ఇప్పుడు అన్నీ దాంట్లో ఆ ఏరియాస్లో అంతా ఇల్లులు, మిగతా ఫ్లోర్స్ అంతా మాల్స్ అవన్నీ కట్టేసి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఆడుకోవాలన్నా కూడా ఇరుకైపోయింది. సో ఇక్కడ వచ్చేసి డబ్బులు కట్టి ఆడాల్సి వస్తుంది. బట్ ఓకే, సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు. సో ఎప్పుడు వెళ్ళినా సరే నేను మాల్లో, సో ఇది ఇక్కడ వచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ మాల్స్కి అయితే వెళ్ళాను, ఎలిమెంట్స్ మాల్కి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసి ఇది లులు మాల్కి అయితే వెళ్ళాను, ఇంకోటి వచ్చేసి ఫీనిక్స్ మాల్కి అయితే వెళ్ళాను. సో ఇదైతే కన్ఫామ్ ఉంటుంది, దీంట్లో వచ్చేసి చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇదైతే చాలా నాకు కొత్తగా అనిపించింది. సో అక్కడ స్వింగ్ చేస్తున్నారు చూడండి, అంత ఒక రౌండ్ ఫుల్ రౌండ్ వేసుకొని వస్తారనమాట. సో అదైతే చాలా బాగా అనిపించింది. సో నాకైతే అంటే నేను లాస్ట్ టైం వెళ్ళింది తిరుపతిలో వచ్చేసి వాటర్ వరల్డ్కి అయితే వెళ్ళాను. ఆడ నుంచి ఒక పెద్ద జారేది ఉంటుంది. సో దాని మీద జారినప్పుడు అంత మైండ్ ఎగిరిపోయింది. సో వీళ్ళంతా కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎలా అసలు నాకు అర్థమే కాదు. సో డిఫరెంట్ ఎక్స్ప్లోరింగ్ బెంగళూరులో చాలా అయితే ఉన్నాయి. సో వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో చూడండి, సో ఎంత ఒక్క రౌండ్ అంతా వేసేసి వస్తుందన్నమాట. సో ఆయన అయితే చాలా అరుచుకుంటూ వెళ్ళాడు. సో ఆ హైట్ నుంచి వెళ్ళే టైంలో సో ఇక్కడైతే బౌలింగ్ సో అవన్నీ వేస్తారు కదా, బాల్స్ తీసుకొని సో అవన్నీ పడగొడతారు కదా. సో ఐ డోంట్ నో ద నేమ్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో కామెంట్ చేయకపోయినా అవసరం లేదు, సో ఎవరికి అవసరం లేదు, బట్ తెలిస్తే హ్యాపీనే కదా, మీకు అర్థమవుతుంది. సో అక్కడంతా నిల్చుకొని సో లైక్ బాల్ వేసి పలగొట్టు. సో దాని గురించి వదిలేయండి, ఇంకా ఎందుకు నేను ఎంత లాగితే ఇంకా లాగ్ అవుతుంది అనమాట. సో డిజైనింగ్ ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్గా ఉంది. నాకు ఇక్కడ నిల్చుకొని జనతా గ్యారేజ్ డైలాగ్ అయితే వస్తుంది, ఈ చెట్టులాగే మీరు కూడా అలాగే నిలబడాలి, కొమ్మల్ని అడ్డంగా కొట్టేసినా కూడా మీరు ఇలానే నిలబడాలని చెప్పేసి సమ్ డైలాగ్స్ అనమాట. సో అన్ని ఫారెస్ట్ థీము ఇవంతా ఏదో మనము మన ఊళ్ళల్లో ఒక జాతర చేస్తారు కదా, ఇక్కడికి వచ్చేసి ప్రతిరోజు జాతరే, డబ్బులు ఇచ్చి నువ్వు ఏ రోజైనా జాతరలాగే ఎంజాయ్ చేయని చెప్పేసి ఇంకా. సో XD థియేటర్ మనం లోపల వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేము. సో ఫుల్ నడిచిన కౌంట్ అంతా ఇప్పుడు
10,000 కౌంట్ అయిపోయింది. సో నైట్కి ఎంత అవుతుందేమో. సో ఫుల్ నడుస్తూనే ఉన్నాను. సో ఇక్కడ చూస్తే సో రోలర్ కోస్టర్ అయితే ఉంది. సో తిరిగేవైతే ఉంది. సో చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఫుల్ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఇవంతా. సో రోలర్ కోస్టర్ అయితే ఉంది. సో బ్రహ్మానందం గారే గుర్తొస్తూ ఉంటారు అన్నమాట ఇవంతా చూస్తూ ఉంటే. నెక్స్ట్ ఇది సో రౌండ్ ఇదే సో నిల్చుకొని రౌండ్ తిరిగేదంట, నాకు సరిగ్గా తెలీదు. సో బట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈయన నాకు కొంచెం స్కారీ అనిపించింది. అమ్మా ఈ అలా తిరంగానే మొహము ఎవడు రీడు అసలు కొంచెం భయం వేసి మళ్ళీ తిరిగాడు. సో కొంచెం హఠాత్తుగా అలా తిరిగి అలా చూసేసరికి నాకు కొంచెం ఇది భయంగా అనిపించింది. ఇదేందో అర్థం కాల గేమ్ అసలు కొత్తగా అనిపించింది. ఏందో సైంటిస్ట్ ఉంది, కింద వచ్చేసి ఏవేవో ఉన్నాయి. సో చూస్తున్నాడు మైండ్స్ అవన్నీ, అంటే ఆ బుర్ర పక్కన. సో నాకు అర్థం కాలేదు. బట్ అడగాలన్నా కూడా, అంటే వేరే వాళ్ళని అడుగుదామన్నా కూడా నాకు ఎందుకులే అనిపించింది. మనం ఆడతామా పోతామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి ఎక్స్ప్లోరింగ్. సో మనకి ఫారెస్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మన అడ్వెంచర్స్ చేయాలంటే. సో ఇక్కడికి వచ్చేసి ఒక అన్నీ కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఆ ఎక్కడాలు ఎలా బాబు అన్నీ అని చెప్పేసి నేను చూస్తున్నా. బాగా డిజైన్ చేశారు అంతా. అవి పట్టుకోవడాలు, సో ఎక్కడము, సో అడ్వెంచర్ అంటే ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో డిఫరెంట్ లుక్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్నీ చేయొచ్చు మనం ఇక్కడైతే. సో ఇక్కడైతే ఒక గ్యాంగ్ అయితే వచ్చింది, ఒక గ్యాంగ్ ఫుల్. సో వాళ్ళు ఏం చేయాలా అంతా నాలాగే చూస్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే అర్థమైంది, ఓ ఆపేంట్రో నాకు ఆ వైబ్స్ వస్తున్నాయి. రే ఆపేంట్రా బాబు అని. లోపల వాళ్ళేం ఫీల్ అవుతారో నాకు ఏమి అనిపించట్లేదు. సో వాళ్ళు అలా స్పీడ్గా తిరుగుతూ ఉంటే ఏమి కదలకుండా అలానే ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్లీ సో ఏదో అంటే ఒక వైబ్ ఉంటుంది. ఓకే ఫుల్ డిస్కో లైట్లు వేసి జిమ్ అని చెప్పేసి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లోపల. నాకైతే బయట నుంచి చూస్తా అంటే బాగా అనిపించింది. అలా తిరుగుతా వాళ్ళు. నాకు అనిపించింది ఏంటంటే వీడు ఎప్పుడు ఆపుతాడు, వాళ్ళు బయటకు వచ్చి కలేజా సినిమాలో లాగా వాంతులు ఎప్పుడు చేసుకుంటారు అని చెప్పేసి నాకు అది వెయిట్ చేద్దాం అనుకుంటే వాడు ఆపను కూడా ఆపలేదు. సో నాకే చిరాకేసి వాడు డిస్కో లైట్లన్నీ మారుస్తా జిగ్ అని మారుస్తున్నాడు. సో లోపలైతే బాగా తిరుగుతున్నారు. సో డెఫినెట్లీ ఇంకోసారి చూద్దాం అని చెప్పేసి వచ్చేసాము. సో ఇది డిఫరెంట్ చిన్నపిల్లలకి చాలా బాగుంది ఈ ఏరియా మొత్తం. సో గ్రౌండ్స్ అన్నీ పోయాయండి. సో గ్రౌండ్స్ మనం క్రికెట్లు ఆడేది చిన్నప్పుడు, అది ఆ ఏ మూవీ ఇది సో గ్రూప్ ఆఫ్ పీపుల్, సో అన్నీ వాళ్ళ కమిటీ కుర్రోళ్ళు. సో ఆ చిన్నప్పుడు ఎందుకు మనకు అంత ఫీలింగ్ వస్తుందంటే అసలు ఇలాంటివన్నీ వచ్చేయడం వల్లే. సో బెంగళూరులో మీకు గ్రౌండ్స్ ఇవన్నీ చాలా తక్కువ, ట్రాఫిక్ బాగుంటుంది. ఇంకా మీకు ట్రాఫిక్లో ఎంత కావాలంటే అంత ఉంటుంది. సో ఇవైతే చాలా ఉంటాయి. సో అందుకే మీకు అలాంటి సినిమాలు చూసినప్పుడు మిస్సింగ్ దోస్ ఫీలింగ్స్ అని చెప్పేసి ఇలాంటి గేమ్స్ వచ్చేసాయి. సో డిఫరెంట్ వరల్డ్ అంతా డిఫరెంట్ వరల్డ్ మీకు థింకింగ్. సో అంతా డిఫరెంట్ వరల్డ్. మీరు వచ్చేసి పాష్ పీపుల్ లెక్క ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు ఇంకా టికెట్లు కొనేసి ఇంకా చూస్తున్నాను. నేనైతే చూశాను, ఒక ఫ్యామిలీ అయితే వచ్చింది పిల్లోని తీసుకొని, అన్నీ టికెట్లు తీసుకునేసింది, వెళ్ళడం, ఆ కార్డు పెట్టడం, ఆ కార్డు పెట్టి ఆడేయడం. సో డిఫరెంట్ వరల్డ్ అండి, డిఫరెంట్ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో వస్తే ఫుల్ ఎంజాయ్గానే ఉంటుంది మీకు అంతా తిరిగేసి అన్నీ ఆడేసి. సో అరౌండ్లీ ఒక్కొక్క గేమ్ 35 అంటే మినిమం 35 ఉంటుందండి. మినిమం 35 టు ఒక 115 ఉంటుంది. సో లాస్ట్ ప్రైజ్ అనమాట. సో చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది ప్రైజ్ కూడా. సో ఇవన్నీ చూసా బాగా డిజైన్ చేశారు. అంతా సివిల్ ఇంజనీరింగ్ మనకంతా అవసరమా అని చెప్పేసి జస్ట్ జోకింగ్. అంటే అంత బాగా డిఫరెంట్, అన్నీ ఒకే చోట చాలా డిఫరెంట్గా కట్టారు. ఇవంతా చిల్డ్రన్స్ ఆడుకునే ప్లేసెస్ ఇవంతా చాలా డిఫరెంట్గా. సో బాగుంటుందండి. ఓకే, సో
సో లులు మాల్లో ఒకే చోట నేను థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను, లిఫ్ట్ దిగాను కదా, థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసి నేను బయటికి వెళ్ళిపోతున్నాను. సో ఇదండి లులు మాల్. లులు మాల్లో అన్నీ ఉంటాయి. సో తినేవి, చూసేవి, మళ్ళీ థియేటరు, మళ్ళీ వచ్చేసి ఇది బుక్స్, మీ ఎక్స్ప్లోర్ చేయాలి కానీ అన్నీ ఉంటాయి. కానీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలి. సో ఆ బాగుండే టైంలో రండి, ఎంజాయ్ చేయండి, లేకపోతే చూడ్డానికి కూడా రావచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, మీకు కార్లు ఇక్కడ పెట్టేశారు అని మీరు చూస్తున్నారు ఎంతమంది వచ్చారు, ఎలా పార్కింగ్ జరుగుతుంది, ఒక సో డిఫరెంట్ వైబ్. సో నడిచినది నా వల్ల కావట్లేదు. సో ఈ రోజుకి లులు మాల్కి వీడుకోలు చెప్పి సో బాగుంది అనుకుంటున్నాను. సో నేను మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, అంటే తీయలేదు, బికాజ్ వాళ్ళ ప్రైవసీ ఈరోజు ఏదో వాళ్ళు ఎంజాయ్ చేద్దామని వచ్చింటారు. సో నేను అన్నీ ఇలా ఏదో అని చెప్పేసి నేను వీడియో పెట్టి తీస్తూనే అనుకో, వాళ్ళకే చిరాకు వస్తుంది. సో నాకు ఇది అయిపోతుంది. సో అందుకని నేను మెయిన్గా ఏవేవి అంటే ఆ ప్లేయింగ్ ఏరియా కానీ నాకు ఇంకా కొన్ని మాల్స్ కానీ అవే తీశాను. సో హోప్ యూ ఎంజాయ్డ్. సో ఈరోజు లులు మాల్కి బాగా చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ అయితే తెద్దాము. సో బాగుందండి, కోడి బాగుంది. సో తిన్నాను, బాగానే ఉంది. సో అన్నీ ఇక్కడే దొరుకుతాయి, మీరు వచ్చేయండి. ఫుల్ క్రెడిట్ కార్డులు అన్నీ జేబులో పెట్టుకునేసి ఖాళీ చేసుకుని రాత్రి వెళ్ళిపోవచ్చు. గోపుతా ఉంటే అయిపోతూనే ఉంటుంది. సో హ్యావ్ ఎ నైస్ డే. మీరు మీ ఊర్లోనే ఎప్పుడైతే వెళ్తారో అన్నీ మీరు ఆడేసి మళ్ళీ అంతా తినేసి అంతా వచ్చేయండి. సో ఇక్కడికి వచ్చేసి మీకు ఓకే. హ్యావ్ ఎ నైస్ డే. లైక్ అండ్ షేర్. బాయ్ గైస్, బాయ్, లవ్ యూ.